నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ టు జెడ్ ఫార్మా గురు. ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి వొమికాండ్ సిరప్ గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వొమికాండ్ సిరప్ను ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, దీంట్లో ఉండే కాంపోజిషన్ ఏంటిది, సో దీని యొక్క డోసేజ్ ఏంటిది, ఎవరెవరు వాడాలి, ఎప్పుడు వాడాలి అండ్ దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటిది, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా ఈ వొమికాండ్ సిరప్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న వారు మ్యాన్కైండ్ వాళ్ళండి. సో దీంట్లో ఉండే కాంపోజిషన్ గమనించినట్లయితే ఆండోసెట్రిన్ సొల్యూషన్ ఐపీ అండి. సో ఇది ఆండోసెట్రిన్ వచ్చేసి 2 mg ఉంటుందండి పర్ ml. సో దీని వచ్చేసి యూసేజ్ వచ్చేసి సో వామిటింగ్స్ అయినప్పుడు, నాజియా ఫీలింగ్స్ ఉన్నప్పుడు, సో ఏదైనా సిరప్స్ లాంటిది ఏదైనా వేసినప్పుడు పిల్లలు వామిటింగ్ చేసుకునేటప్పుడు, సో అలాంటప్పుడు ఈ వొమికాండ్ సిరప్ను వాడొచ్చండి. సో ఈ వొమికాండ్ సిరప్ని వాడినప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి. నోరంతా ఎండిపోయినట్టు అనిపించడము, ప్లస్ హెడేక్ రావడము, ప్లస్ దాంతోపాటుగా ఈ కాళ్ళు చేతులు లాగడము లాంటి సమస్యలు ఏర్పడవచ్చు. అలాంటి సమస్యలు ఏర్పడినచ్చు కంపల్సరీ డాక్టర్ గారిని సంప్రదించాల్సి ఉంటుందండి. సో ఈ వొమికాండ్ సిరప్ని చిన్నపిల్లలు అంటే అబౌవ్ 6 months నుంచి 5 years వరకు ఎవరైనా వాడొచ్చండి. కంపల్సరీ ఇది వాడే ముందు మాత్రం డాక్టర్ గారి సలహా తీసుకున్న తర్వాతనే వాడాల్సి ఉంటుందండి. సో థ్యాంక్ యూ అండి. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో మీకు ఏదైనా మెడిసిన్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మోస్ట్ ప్రాబబ్లీ మేమైతే మీరు చేసిన కామెంట్ మీద ఏదైతే మెడిసిన్ మీద మేము ఒక వీడియో తీసి మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తామండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.